అండి అందరికీ పులిహోర చారు అంటే ఎంతమందికి ఇష్టం. నాకైతే ఫుల్ ఇష్టం. నాతో పాటు మా పాపకు కూడా అంత ఇష్టం. ఏం లేదు, ఒక 1 అవర్ చింతపండు అయితే నానబెట్టుకొని దాన్ని పీసికి మంచిగా బాగా మసలి దగ్గరికి అది చిక్కబడేంత వరకు మసలాలి. అందులోనే మసలేటప్పుడే అందులోనే కొంచెం కల్జమాకు, శనగపప్పు, జీలకర్ర మెంతుల పొడి వేసి అయితే మంచిగా మసలబెట్టుకోవాలి. అది చాలా మొత్తం దగ్గరికి రావాలి, మసలి చిక్కగా అయ్యేంత వరకు మసలబెట్టుకొని అయితే ఇంకా పోపు అయితే పెట్టుకోవాలి. పోపు అయితే ఏం లేదు, పోపు గింజలు, ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి పులిహోర కాబట్టి. పోపు గింజలు, కొన్ని మిరియాలు, ఎండుమిర్చి ఉంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు, మా అమ్మ వేయలేదు. పసుపు అయితే చాలా వేసింది. ఫైనల్గా టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నది. ఎంత సింపుల్గా చేసింది తెలుసా, 3 డేస్కు నిల్వ ఉండేటట్టు అట్లా చేసింది. నాకైతే ఇట్లా చేయరాదు, ఒక 1 డే అట్లా ఉండేటట్టు అయితే నేను చేసుకుంటా, కానీ మా అమ్మతో 3 డేస్ నిల్వ ఉండేటట్టు అట్లా చేయించుకున్నా. మా అమ్మ ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నాకు ఇష్టమైన ఫుడ్ అయితే మా అమ్మతోటి నాకు ఇష్టమైన ఫుడ్ అయితే చేయించుకుంది అంట. ఇక్కడ మిస్ అయితే అక్కడ మా ఇంటి పోయినప్పుడు అయితే చేయించుకుంటా. నాకు గోంగూర సుక్కకూర పచ్చడి అంటే మస్తు ఇష్టం. ఎప్పుడు పోయినా అమ్మతోటి ఆ పచ్చళ్ళు 2 నూరించుకొని తిని మరి అత్త. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నది. పులిహోర అయితే టేస్ట్ బాగున్నది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్.